మా నిహాన్ అన్నప్రాసనకి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. అట్టాకులు, మామిడాకులు, పూలు ఇవన్నీ తెచ్చుకుంటాకి వెళ్తున్నాం అనమాట. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి మామిడాకులు, అట్టాకులు కోసుకుందామని వెళ్ళాము. అక్కడ మామిడాకులు కోస్తున్నాం అనమాట. మా హన్మేష్ మా హస్బెండ్ కోస్తున్నారు. హన్మేష్ ఈ ఆకు బాగుంటుంది, ఈ ఆకు బాగుంటుంది అని ఎగిరెగిరి మరీ కోసేస్తున్నాడు. అక్కడ వాళ్ళకి గేదెలు ఉన్నాయన్నమాట. ఆ గేదెకి ఒక దూడ పుట్టింది. ఆ దూడ బాబు వచ్చాడా చూస్తాడు రమ్మనండి అని చెప్పి మా హన్మేష్ని పిలిస్తే హన్మేష్ చూడడానికి వెళ్ళాడు ఆ గేదె దూడని. ఆ దూడ మామిడాకులు తింటుందేమో అని చెప్పి పెడుతున్నాడు. అది తింది కదా సరే అని గడ్డేసారి గడ్డి కూడా తినలేదనమాట. ఇంకా పాలే తాగుతుందంట. అది కానీ చూడండి గడ్డేసి తిను అంటున్నాడు. అది ఇంకా తింటలా, పాలే తాగుతుందా. ఇక్కడ షుగర్ మొక్కలు అంటే ఇవి రోజుకు 2 తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. ఇదేమో అందరూ వచ్చిన వాళ్ళకి పెట్టడానికి. ఆ వెనకాల ఉన్న చిన్నదేమో మా చిన్న బాబుకి కొంచెం స్వీట్ తక్కువ వేసి కాస్తున్నాం. ఇవి టిఫిన్లు, ఇడ్లీ, గారె ఇవన్నీ. టైం అయిపోతుందని చెప్పి ముహూర్తం పెట్టించుకుంటాం కదా, టైం దాటిపోతుందని చెప్పి పెద్దవాళ్ళు పెడితే మంచిది కదా అని చెప్పి మా అత్తయ్య మావయ్యలు పెట్టమంటే తినిపిస్తున్నారనమాట. ఫస్ట్ టైం కదా వాడు ఫుడ్ తినడం. కొంచెం పెడితే కడుపు నొప్పి గట్ట రావని చెప్పి కొద్దిగా పెడుతున్నారు. చూడండి వాడు ఎమ్మీగా ఇంకా కొంచెం కావాలి అని చూస్తున్నాడు. నెక్స్ట్ మా పెద్ద బాబు కూడా పెడతాను, నేను కూడా తమ్ముడికి పెడతానని చెప్పి పెడుతున్నాడు. వాడు కూడా ఇటువైపు నుంచి పెడుతుంటే ఫోటోలు గట్ట పడట్లేదని చెప్పి మా హస్బెండ్ ఇటువైపు తిప్పి ఇటువైపు నుంచి పెట్టినాను అంటున్నాడు. వాళ్ళ అన్నయ్య పెడుతుంటే చూడండి ఎంత చక్కగా తింటున్నాడు. ఇంకా కొంచెం పెడతాను ఇవ్వమ్మా, ఇంకా కొంచెం పెడతాను ఇవ్వమ్మా అంటున్నాడు. వాడేమో చూస్తా. తర్వాత మేము కూడా పెట్టేశాక తర్వాత మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చి కొంచెం పెట్టారనమాట. కొద్దిగా తీసి పెడుతున్నాం. మరీ ఎక్కువైనా బాబుకి కొంచెం ఇబ్బంది కదా, స్టమక్ పెయిన్ గట్రా వస్తుందని చెప్పి. ఆ వెనకాల డెకరేషన్ ఇవేమో నేను సింపుల్గా తెర పెట్టేసి దానికి పూలు గట్ట దండల కింద కట్టేసి పెట్టేసామన్నమాట. మళ్ళీ చిన్న ఫంక్షనే కదా, హెవీగా డెకరేషన్ గట్ట ఎందుకని చెప్పి సింపుల్గా పెట్టేసుకున్నాం. మా ఇంట్లోనే చేసేసుకున్నాం అన్నమాట డెకరేషన్. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా పెట్టేశాక ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ వచ్చి పెడతారు. నెక్స్ట్ చూడండి అవి కూడా ఫొటోస్ యాడ్ చేశాను. మా అన్నయ్య, వదిన వాళ్ళు, వీళ్ళు మా ఆడబడుచు వాళ్ళు, మా పిన్ని, మా అమ్మమ్మ గారు అనమాట. 3 generations చూశారు మా పెద్దమ్మ వాళ్ళు. ఇప్పుడు బాబు ఏం తీస్తాడా అని చెప్పి కింద వేస్తానికి మా అత్తయ్యగారికి ఇచ్చారు మా హస్బెండ్. ఇప్పుడు ఏం తీస్తాడా అని చూస్తున్నాము. ఇప్పుడు మా పెద్ద బాబు అయితే భగవద్గీత తీశాడు. ఇప్పుడు మా నిహాన్ ఏం తీస్తాడో. మా డాడీ ఇదిగో నాన్న అవి చూడు అని చెప్పి అన్నీ చూపిస్తున్నారు. వాడు వచ్చి భగవద్గీతనే తీశాడు. మా పెద్ద బాబు కూడా భగవద్గీతనే తీశాడు. పట్టుకున్నాయి ఇలా తీసి పక్కన పెట్టేస్తాం అనమాట. మేము 3 times పెడతాం అలాగా. వాడు సెకండ్ ఆప్షన్ ఇవ్వకుండా సెకండ్ది కూడా అదే గోల్డ్ పట్టేసుకున్నాడు. ఇప్పుడు థర్డ్ తర్వాత ఇంకా 2 times వేసాము. ఇవి మామూలుగా ఏం తీస్తాడో చూద్దామని చెప్పి వేసాం అంతే. ఇవే అట్టాకులు వీటి కోసమే తెచ్చుకున్నాం అనమాట. ఇలా లైన్గా అట్టాకులు పెద్దవి పెట్టి వాటిలో పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని అట్టాకులు చిరక్కుండా జాగ్రత్తగా తీసుకొచ్చుకున్నాం మేము. ఇప్పుడు గిటార్ పట్టుకున్నాడు వీడు. నెక్స్ట్ ఇదంతా అయిపోయాక ఇంకా మేము మా హస్బెండ్ కేక్ కస్టమైజ్ చేయించారనమాట. అది ఇక్కడ ఎలా అయితే పెట్టామో అలాగే ఫ్రూట్స్, చాకు, మనీ, భగవద్గీత, స్టోరీ బుక్స్, గోల్డ్ ఇవన్నీ వచ్చేలాగా ఒక కేక్ కస్టమైజ్ చేయించారనమాట. ఫస్ట్ టైం ఫుడ్ తింటున్నారని చెప్పి ఆ బోర్డు పక్కన రాసి ఒక బేబీ బాయ్ కూర్చున్నట్టు కింద మరమరాల్లో అలా ఒక కేక్ కస్టమైజ్ చేయించారు. అది అయిపోయాక
నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. మా పెద్ద బాబు కట్ చేయించేద్దామా, తమ్ముడిని కట్ చేయించేద్దామా అని చెప్పి అవే తీస్తున్నాడు అనమాట. కేక్ తీసి ఇద్దరి చేత అలా కట్ చేయించేసి ఇంకా మా ఫంక్షన్ ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి మా పెద్ద బాబుతో పాటు చిన్న బాబు వీడియోస్ కూడా వస్తాయి. మీకు నచ్చితే చూడండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.